మీ రుక్మిణి యూట్యూబ్ ఛానల్ హరి ఓం మనందరికి. ఈరోజు మనం ఈ వీడియోలో పురుష సూక్తం గురించిన అర్థాలు వివరించుకుందాం. వేద మంత్రాలలో భావగర్భితమైనది, మంత్రశక్తిలో అతి ప్రధానమైనది ఈ పురుష సూక్తం. పురుషుడంటే భగవంతుడు. భగవంతుని మాహాత్యాన్ని కీర్తించే సూక్తం ఇది. దేవాలయాలలో, గృహంలో, భగవదారాధనలో, నిత్యము కూడా పారాయణలో, వైదిక క్రియలలో, నిత్య కృత్యాలలో పురుష సూక్తం పఠించబడుతూ ఉంటుంది. పురుష సూక్తం వైదిక హైందవుని జీవితంలో ఒక అంగమై ఒప్పారుతూ ఉందని చెప్పవచ్చు. దీన్ని పఠించడం జీవితంలో శుభాన్ని చేకూరుస్తుందని గట్టిగా విశ్వసిస్తారు. వేదాలను ప్రధానంగా 3 భాగాలుగా విభజిస్తారు. ఒకటి సంహిత, అంటే అనేక దేవతల ప్రార్థనలు. రెండవది బ్రాహ్మణం, యాగ వివరాలు చెప్తుంది. మూడవది ఆరణ్యకం, ఉపనిషత్తులు, సనాతన సత్యాన్ని గురించిన విచారణ చెప్తాయి ఈ ఉపనిషత్తులు. పురుష సూక్తంలో పై 3 అంశాలు గర్భితమై ఉన్నాయి. ఇది భగవంతుని మాహాత్యాన్ని కీర్తించడంతో ప్రారంభమవుతుంది. పిదప భగవంతుని త్యాగఫలంగా ఈ ప్రపంచము, జీవులు ఆవిర్భవించాయని చెబుతుంది. తరువాత జీవుడు భగవంతుని పొంద అజ్ఞాన అంధకారాన్ని అతిక్రమింప మార్గం చెబుతూ అందుకైన హేతువును, దానికైన దారిని వివరిస్తుంది. ఈ విధంగా పురుష సూక్తం ఒక పరిపూర్ణ శాస్త్రంగా ఒప్పారుతూ ఉంది. ఈ సూక్తానికి శాంతి మంత్రం: ఓం తచ్చం యోరారుణీమహే గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ముందుగా భగవంతుని మహిమ కీర్తించబడుతూ ఉంది. మొదటి శ్లోకం అండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం. పురుష భగవంతుడు, సహస్రశీర్ష వేలాది శిరస్సులు గలవాడు, సహస్రాక్ష వేలాది కన్నులు గలవాడు, సహస్రపాత్ వేలాది పాదాలు గలవాడు, సహ ఆయన భూమిని విశ్వత ఎల్లరూ వృత్వా వ్యాపించి దశ అంగుళం 10 అంగుళాలు వ్యాపించి అత్యతిష్ఠత్ నిలబడ్డాడు. భగవంతుడు వేలాది తలలు గలవాడు, వేలాది కన్నులు గలవాడు, వేలాది పాదాలు గలవాడు. భూమండలం యావత్తు వ్యాపించి 10 అంగుళాలు అధిగమించి నిలిచాడు. భగవంతుడు సర్వత్రా నెలకొని ఉన్నాడనే విషయాన్నే ఇలా వేలాది శిరస్సులు కలవాడు ఇత్యాదిగా వర్ణించబడింది. సర్వవ్యాపి అయిన భగవంతుడు మనలోనూ వెలిసి ఉన్నాడు. కొండ, చెట్టు వంటి వాటి ఛాయాచిత్రం తీస్తున్నప్పుడు అవి రూపంలో ఎంత పెద్దవైనా కెమెరాలో, అంటే ఫిలిం పరిణామానికి కుదించబడి ముద్రించబడతాయి. అట్లే పరిమితి లేని భగవంతుడు ధ్యాన సమయంలో హృదయాకాశాన 10 అంగుళాల పరిణామం కలవాడుగా కానవస్తాడు. అందరూ కూడా వినండి, శ్రద్ధగా వినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం అండి అందరికీ.